ఏబి మరియు సిలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారంను 39,000 రూపాయలు, 52,000 రూపాయలు, 65,000 రూపాయల పెట్టుబడులతో చేసినారు. వారికి వచ్చిన మొత్తం లాభము 60,000 రూపాయలు. అందులో బి వాటా ఎంత అన్నాడు. చెప్పాం కదా, ఎప్పుడైనా కూడా ఒక మొత్తం అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే రేషియో అనేది కావాలన్నమాట. ఇక్కడ మనకు టైం ఇచ్చాడా? ఇవ్వలేదు కాబట్టి ఎప్పుడు ఇవ్వడు, అందరూ సమానంగా టైం పెట్టినప్పుడు ఇవ్వడు. పోనీ మనకి ఇక్కడ టైం ఇన్ఫర్మేషన్ లేదు అంటే మనం ఏమనుకోవాలి, ఈక్వల్గా ఉంది అని అనుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ అనేవాడు సంవత్సరం పెట్టాడు, బి అనేవాడు సంవత్సరం పెట్టాడు, సి అనేవాడు సంవత్సరం పెట్టినప్పుడు అప్పుడు అందరూ సంవత్సరమే పెట్టినప్పుడు మనకు టైం తోటి పని లేదు. ఒక అతను 10 నెలలు, ఒక అతను 12 నెలలు, ఇంకొక అతను 9 నెలలు పెట్టాడు అనుకో, అప్పుడు మనకేంటిది టైం కూడా అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ టైం ఇవ్వలేదు అంటే దాని అర్థమైంది అందరూ ఈక్వల్గా పెట్టుంటారు అని కంక్లూషన్. గుర్తుపెట్టుకోండి. రైట్, ఓన్లీ పెట్టుబడుల ప్రకారమే మనం పనిచేస్తామన్నమాట. సో క్యాపిటల్స్ రేషియో ఎలా ఉంది అని అంటే 39,000 రూపాయలు, నెక్స్ట్ 52,000 రూపాయలు, నెక్స్ట్ 65,000 రూపాయలు అనమాట. ఈ 3 జీరోస్ అన్నిట్లలో మనం కట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ మనకి ఈ మూడింటిని కట్ చేయగలిగే నెంబరు 13 టేబుల్లో పోతుంది కదా, 13 ఎక్కంలో పోతుంది కదా. సో 3 సార్లు, ఇది 4 సార్లు, ఇది 5 సార్లు. ఇంకా పోయే ఛాన్స్ ఏముందా? లేదు. సో 3:4:5 అంటే మొత్తం భాగాలని 7 + 5 12. సో 12 భాగాలకు నువ్వు పంచాల్సిన అమౌంట్ మొత్తం ఎంత చెప్పాడు మనకు? 60,000 రూపాయలు పంచండి అన్నాడు. వాళ్ళకు లాభం 60,000 వచ్చిందంట. ఈ 60,000లో ఎవరి వాటా అడుగుతున్నాడు మనల్ని? బి వాటా ఎంత అన్నాడు. బి అంటే ఎవరు సార్? ఇక్కడ 4 భాగాలకు ఎంత? క్రాస్ మల్టిప్లై చేయాలి. 4 × 60,000 / 12. ఇది కట్ చేసుకుంటే 5,000 × 4. సో 20,000 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 20,000 ఈజ్ ద ఆన్సర్ వస్తుంది. సో 20,000 ఈజ్ ద ఆన్సర్.